Next question number 51 చూడండి. The ratio of the time taken by 3 cars A, B, C. Simple. Ratio ఇచ్చిన డైరెక్ట్ A, B, C. అబ్బో టైమ్ ఆఫ్ స్పీడ్స్. The ratio of the time taken అంటే A, B, C కార్ల యొక్క సమయాల నిష్పత్తి ఇచ్చింది మా 3:4:7 3:4:7 అని ఈ యొక్క టైంలో నిష్పత్తి ఇచ్చిండు. కానీ మనోడు ఏమవుతుండో the speed of the car A is 28 kilometers more than that of the car B. ఓ కార్ ఏ అంటే కార్ బి కంటే ఎక్కువ ఉండాలట. అంటే ఎట్లా ఉంటుందమ్మా ఏ 3 parts B 4 parts ఏ ఎక్కువ ఉంటుందా అంటాం. కానీ కాదు ఇది టైం, ఇది స్పీడ్ కాదు. కానీ లింక్ మాత్రం స్పీడ్తో ఇచ్చిండు. స్పీడ్కి టైంకి ఉన్న రిలేషన్ డిస్టెన్స్ కామన్ ఉందా? సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా, డిస్టెన్స్ మాత్రం సేమ్ పోవాలి. ఓకే, టైం ఇట్టున్నప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ ఈ మూడు రీచ్ అవ్వడానికి దీనికి 3 parts అంటే 3 hours అనుకున్నాం. 3 hours 4 hours 7 hours పడుతుందంటే స్పీడ్ ఎట్లా ఉన్నట్టు? తక్కువ టైం తీసుకుంటే ఎక్కువ స్పీడ్ ఉన్నట్టు కదా. అంటే స్పీడ్కి టైం ఎలా ఉంటుంది మా ఇన్వర్స్. నాకు స్పీడ్ రేషియో కావాలి. ఎందుకు స్పీడ్ రేషియో? టైంకి స్పీడ్ ఇన్వర్స్ కాబట్టి. టైంకి స్పీడ్ ఇన్వర్స్ కాబట్టి ఎప్పుడు డిస్టెన్స్ కామన్ ఉన్నప్పుడు దూరం సమానంగా ఉంది, మూడింటికి దూరం సమానం, టైంలకు కాలాలకు మన వేగాలు విలోమానుపాతంలో ఉంటాయి. అందుకే దీనికి ఇన్వర్స్ తీసుకోవాలి. 1/3:1/4:1/7 అంతే సింపుల్. మరి ఇది స్పీడ్ రేషియో కదా, కానీ ఇట్లా 1/2 కుదరదు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? న్యూమరేటర్ తీసుకురావాలి. అంటే మొత్తం లవంలోకి రావాలి, కారంలో ఉండదు. అయితే మీకు తెలుసు కదా 3 ఇక్కడ 3 ఉంది మా రైట్. 3 ఉంది, 8 4 7 28 లేదు పైన ఉంటుంది. ఈస్ట్ 4 ఉంది, 3 7 21 పైకి వస్తుంది. 7 ఉంది, 3 4 12 పైకి వస్తుంది. కానీ కింద మాత్రం 3 ఉంటాయి, అన్ని కట్ అయిపోతాయి. ప్రతిదానికి 3 ఉంటాయి, కట్ అయిపోతాయి. ఇదే స్పీడ్ రేషియో. డోంట్ కన్ఫ్యూజ్ 3 4 7లో 3 ఉంది, లేనివి పైకి వస్తాయి, లేనివి పైకి వస్తాయి, లేనివి పైకి వస్తాయి, 2 మల్టిప్లై అవుతాయి రైట్. అంటే ఇప్పుడు ఏ స్పీడ్ 28, బి స్పీడ్ 21. ఎస్, ఇప్పుడు ఏ ఎక్కువ చూడండి. ఏ 28 ఉంటే బి 21 అంటే డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 7 parts ఉంది. 7 parts వాల్యూ 28 కిలోమీటర్స్, గంటకి 28 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది అంటుండు ఎవరు? ఏ. అంటే ఏ యొక్క బి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే నాకు సి తెలిసిపోతుంది. సి ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 12 parts ఉన్నాడు. ఓకే 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 7 parts 28 అయితే 12 parts ఎంత? 7 1 7 4 4 12 48 kilometers per hour. ఎస్, ఎవరిది? సి. సి స్పీడ్ 48 kilometers per hour రెడీ ఉంది. మరి సి స్పీడ్ 48 kilometers per hour అయితే ఎంత డిస్టెన్స్ ఇవ్వమన్నాడు మనోడి? ఎంతమా 28 మోర్ దెన్ ద క్వశ్చన్ అయితే యాక్చువల్లీ 816 kilometers పోవాలట. 816 kilometers పోవడానికి ఎంత సమయం గంటలలో పడుతుంది అంటున్నాడు. మరి 48 స్పీడ్ గంటకి ఎంత పోతున్నాడు? 48 పోవడానికి 1 గంట, 816 పోవడానికి ఎన్ని గంటలు? అదే ఆన్సర్, ఇంకేముంది అక్కడ? మళ్ళీ 48 ఎవరిది? సిది. ఎందుకంటే 7 parts డిఫరెన్స్ తీసుకుంటే అది 28కి లింక్ ఇచ్చింది కాబట్టి 12 parts సి యొక్క వాల్యూ కాబట్టి ఆ సి యొక్క వాల్యూని కనుక్కున్నాం. 48 వచ్చింది. 48 kilometers స్పీడ్తో 1 hour పోతే 48 kilometers 1 hourలో పోతే 816 ఎన్ని అవర్స్లో పోవాలి? మీకు డౌట్ రావాలి. 48 ఎట్లా కట్ చేద్దామని మనం 2 టేబుల్ తీసుకుంటాం అనగా చిన్నపిల్లల లెక్క. 48 10 times 480. 48 10 times 480. మరి 20 times అయితే 480 960కి వెళ్ళిపోతుంది. కానీ 960 తక్కువ ఉండాలి. కానీ అక్కడ ఆప్షన్ చూడండి, 20 ఉంది, 14 ఉంది, 17 ఉంది, 11 ఉంది మా. మళ్ళీ 20 14 17 11. మళ్ళీ బాగా ఆలోచించండి. 48ని ఆల్మోస్ట్ 20 times తీసుకుంటే 960కి వస్తుంది కాబట్టి 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. 8ని 2తో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. కానీ 2 అనే ఆప్షన్ నియరెస్ట్ రాదు కదా. 20 times దగ్గరే 7 ఉంటుంది. 2 తీసుకుంటే 12 times అవుతుంది. అప్పుడు ఇల్లాజికల్ రైట్. 48 17 రైట్ ఆన్సర్. 48 17 hour జర్నీ ఖతం. ఇది బేసిక్ ఉండేది. ఎవరిది ఇది? ఏబిసిలలో ఏబిలో టైంలు ఇచ్చి స్పీడ్లకు లింక్అప్ చేసి ఏబిలో డిఫరెన్స్ ఇస్తే సికి లింక్ దొరికింది. అక్కడ నుంచి ఆన్సర్ చెప్పేసినాం. సింపుల్ ఆన్సర్ 17 hours. ఇది ఒక పార్ట్ 51 నుంచి. మళ్ళీ 52 నుంచి ఇంకో లెవెల్. మా టైమ్ అండ్ డిస్టెన్స్ చాలా ఈజీ. రేషియో కాన్సెప్ట్తో వెళ్ళొచ్చు, వితౌట్ ఎక్స్ కూడా వెళ్ళొచ్చు మనం. చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎట్లా అంటారు?